ఏలూరు జిల్లా జీలుమిల్లి మండల కేంద్రం తాటేకులగూడెంలో వైఎస్ఆర్సీపీ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ శ్రేణులు బుధవారం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు చందా ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్సీపీ నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ 2019లో అధికారంలోకి వచ్చి దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా పథకాలు అమలుపరిచారని ఆయన కొనియాడారు. కొన్ని కారణాల వల్ల ఓటమి చెందిన వచ్చే ఎన్నికల్లో 175కి 175 గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బోదా శ్రీనివాసరెడ్డి, కక్రాల చక్రి, చిట్టుమామిడి శ్రీనివాస్, బి ప్రేమ్ కుమార్, తగరం రాంబాబు, గంధం బోసు, మామిళ్ళ కనకరాజు, గంధం వెంకటేశ్వరరావు, నిరసు నరేంద్ర, కొప్పల ప్రసాద్, గంగుల రమేష్, కుంజ చిన్నరాముడు, మురళీధర్ రెడ్డి, యేసుబాబు, వంక రామకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ 14 సంవత్సరాలు ముగించుకొని 15వ సంవత్సరంలో అడుగుపెడుతుండగా మరి ప్రతి ఒక్క మండలంలోనూ రాష్ట్రంలోనూ పండుగ వాతావరణంతో ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందు తీసుకెళ్తున్నట్టు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆశయం రాజశేఖర రెడ్డి గారి ఆశయం మరి ఎందుకంటే ఆయన ఒక మహానుభావుడు. ఆరోగ్యశ్రీ కానీ పేదలకు అండగా నిలబడిన పార్టీ ఏదో ఉందంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మరి రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు 108 కానీ ఉచిత కరెంట్ కానీ మరి ఈ రోజు కూడా ఆరోగ్యశ్రీ కానీ ఆయన దేశ చరిత్ర నిలబడిపోయారు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా ఉండి అమ్మఒడి అనే ఒక పథకాన్ని, మంచి పథకాన్ని పేద ప్రజలకు విద్యను అందించి అలాగే మెడికల్ కాలేజీలు కానీ మరి నాడు నేడు ద్వారాగా ఎన్నో మరి స్కూళ్ళు కానీ రిపేర్ చేయించి బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా గొప్ప చదువుకోవాలని స్కూల్కి పంపించిన వ్యక్తి. కానీ ఈనాడు కూటమి ప్రభుత్వం రాక్షస పాలనతో గెలిచి 9 నెలలు అయినా కానీ ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకుండా జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నా మరి ఒక పక్క రైతులు చూస్తూ ఉంటే రైతులు కూడా పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి తర్వాత మన నిత్యావసర వస్తువులను కొనుక్కుంటూ ఉండగా కూడా అవి కూడా ఎక్కువగా ధరలు పెరిగిపోయి ఈ పాలనలో జనమందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరు ఏ పార్టీని గెలిపిస్తారో మన ముందున్న 2029 మేము జనం అప్పుడు ఏదైతే 151 సీట్ ఇచ్చారు, ఈసారి 175 జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోరుకున్నారో అదే 175 గెలిచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఎగరవేస్తామని జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి సీఎంగా చేసుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎంతతో ముగిస్తున్నాం. జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్, జై జగన్. ఒక ఫోటో తీసుకుంటా అలాగే లాంగ్ ఫోటో అన్న స్లోకెన్ సార్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.